సాయిబాబా భగవంతుని ఎలా చెప్పగలుగుతున్నావు? సాయిబాబా సద్గురువుని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇది కదా వాళ్ళు అడుగుతున్నది. సమాధానం వింటే, అసలు ఆ స్ఫురణ స్థాయి మనసు ఉంటే ఒళ్ళు పులకరించిపోయి నాట్యం చేస్తామండి. ఎక్కడున్నది సాయిబాబా గొప్పతనం? ఇది నేను అడుగుతున్నది. మనకి ఎవరైనా చెప్తారా? ఏమన్నా పంచుకుంటారా? చెప్పలేరా? సాయిబాబా గొప్పతనం ఎక్కడుందో? మనందరం ప్రేమిస్తాం కదమ్మా సాయిబాబాని. ఎక్కడుంది సాయిబాబా గొప్పతనం? ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుందో చెప్పంటారు సార్? నా స్వార్థంలో నుంచి నేను సాయిబాబాని చూస్తున్నా. ఇది అసలు దాంతో సాయిబాబా కనిపించడండి. అర్థమవుతుందా మీకు? లేలంటే నాకు మేలు జరగటంలో నుంచి, నాకేదో జరిగిందని చెప్పి, నాకేదో చూపించారని చెప్పి, నాకేదో కనిపించారని ఈ నేనులో ఈ సాయిబాబా చూస్తున్నా కదా, అది గుడ్డి జీవితం అండి. అది గుడ్డి జీవితం. సాయిబాబాని చూడలేరు. అర్థమవుతుందా? నేను వస్తున్నదిగా అక్కడ. పిచ్చివాడ, ఆ నేనును పక్కకి తీసి చూడరా, విశ్వరూపం దర్శనం అవుతుంది. అద్భుతంగా ఉంటుంది. జగజ్జయమానంగా వెలిగిపోతుంటాడు సాయిబాబా. ఎంత ఈ విశ్వమంతా వెలుగుతాడు సాయిబాబా. ఎక్కడ ఉన్నది గొప్పతనం? ఇప్పుడు చెప్తాను తల్లి. నేను ఎక్కడుందంటే పాపం మీరు అట్లాగే చూస్తున్నారు. వేదం ప్రమాణం అమ్మా. దేనికైనా శాస్త్రం ప్రమాణం. నేనేదో నాకు ఇష్టం వచ్చినాను కదా సాయిబాబా అని చెప్తే కుదరదు. మీరు వినే ఉంటారు, సన్యాసులు మహాత్ములు వచ్చినప్పుడు, పరివ్రాజకులు వచ్చినప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రార్థం తెలియనా? మీరు వినుంటారు. నేను చెప్తా, వినండి. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. విన్నారు ఎక్కడన్నా? లేకపోతే సన్యాసులు వచ్చినప్పుడు మనం ఎప్పుడు పోము. ఇది చెప్తారమ్మా. ఎక్కువ శాతం పరిమహంస పరివ్రాజకులు వచ్చినప్పుడు చెప్తారు. ఏంటది? ఇది అద్భుతం అండి. అసలు ఇది తెలియకుండా మనం జీవించేస్తున్నాం. మనం భారతదేశంలో ఉండి మనం ఎంత బాధపడాలో తెలుసా? అరే బంగారాన్ని వదులుకొని ఎందుకు పనికిమాలిన పిత్తపరిగల కోసమో పనికిమాలిన గబల కోసం పిచ్చోళ్ళలాగా పెరుగుతున్నారు ప్రపంచంలో. ఏం చెప్తున్నది వేదం? న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని వేదం చెప్తా ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? నా కర్మ వల్ల కుదరదు. ఇది అద్భుతమైనటువంటి విషయం అండి. ఇది దీని గురించి ఎంతైనా చెప్పవచ్చు. మీకు శ్రద్ధ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్టేనా? బోరు కొడుతుందా? నా కర్మణ, ఏ కర్మ చేత కూడా నీకు రాదు నాయనా. ఇక చూడండి, మనం ఎడుకోవాలో తెలియదు, మనకు అర్థం కాదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఊరికే మాట చెప్పొదిలేయటం కాదు. ఈ సృష్టిలో ఏ కర్మన్నా చేయండి అమ్మా. మీరు ఎంత కర్మన్నా చేయండి, ఎంత గొప్ప పనైనా చేయండి. కర్మ అంటే పని కదా. దాని నుంచి వచ్చే ఫలితంలో పూర్ణ ఆనందం ఇచ్చేటువంటి కర్మ ఒక్కటి ఉన్నదా చెప్పండి? నాకు కనిపించలా. వారిని నేను ఇప్పుడే గురువుగా స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవలో నా జీవితం గడుపుతా. పిచ్చిగా మాట్లాడట్లేదు, తమాషాగా మాట్లాడట్లేదు. ఉన్న విషయం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఈ సృష్టిలో మీరు ఏ పనైనా తీసుకోండి, ఏ కర్మ అయినా తీసుకోండి. ఆ కర్మ చేస్తే ఫలితం వస్తుంది కదమ్మా. అంతేనా? పూజ చేసాం, ఫలితం వస్తుంది కదా. ఒక క్షేత్రానికి వెళ్ళిన ఫలితం వస్తుంది కదా. బిడ్డ పుట్టాడు, ఒక ఫలితం వస్తుంది కదా. ఉద్యోగం వస్తే ఫలితం ఉంది కదా. వివాహం అయితే ఏ కర్మలైనా ఒక ఫలితం ఉన్నది కదమ్మా. ఆ ఫలితం కేవల ఆనందాన్ని ఇచ్చేటువంటి ఫలితం ఏదైనా ఒక్కటి ఉన్నదా? బిడ్డలు లేరు, చాలా బాధపడతాం. సాయిబాబా దగ్గరికి వెళ్తాం, సద్గురువుల దగ్గరికి వెళ్తాం. బాబా ఒక బిడ్డ పుట్టాడు, ఆశీర్వదించి సాయిబాబా. సరే పుడతారు రా అని చెప్తాడు. బిడ్డ పుట్టాడు, పుట్టంగానే ఆనందం ఉందా? పరమ ఆనందం. బిడ్డలు లేక పుడితే ఎంత ఆనందం ఉంటుందమ్మా. వెంటనే అమ్మో నేను ఎట్లా పెంచాలో వీడిని ఉండదా? నేను ప్రయోజకుడిని చేయగలనో లేనో? ఆడపిల్ల పుడితే మంచి భర్త వస్తాడా రాడు? ఏం చేయాలి? ఉంటుందా ఉండదా? ఈ సృష్టిలో ఇట్లా తీసుకోండి తల్లి. భర్త కావాలి, మంచి పెళ్లి చేయాలి. నా పోని వాళ్ళకే కావాలనుకోండి, బాబా చుట్టూనో ఏది చేస్తా కదా. పెళ్ళయింది, సంతోషం. పెళ్ళయింది, సంతోషం. వెంటనే వీడు ఎలాంటి వాడు? ఉంటుందా ఉండదా? నన్ను బాగా చూసుకుంటాడో లేదో? ఏమైనా అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? అత్తమావ అనుకోరా? ఇలా తల్లి మీరు దేని ఫలితం తీసుకోండి సృష్టిలో, ఈ ఆనందంతో పాటు దుఃఖం కలిసి ఉంటుంది.
చూసుకోండి, యూనివర్సల్ ట్రూత్ ఇది. దుఃఖం స్పర్శ లేకుండా ఉన్న ఆనందం లేదు. ఉన్నదా? మీరు చూసి చెప్పండి. నేను చూసి 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 నాకు మొత్తం ఉందని చెప్తే మీకు శాస్త్రం, ఎందుకంటే వేద ప్రమాణం తప్పైపోతున్నప్పుడు. నా కర్మణ అని చెప్పారు కదా, అది దోషమవుతుంది. జన్మాంతరం వాళ్ళకి సేవ చేస్తా, ఎందుకంటే కొత్త విషయాన్ని కనుక్కుని వాళ్ళు అవుతారు. వాళ్ళే నా సద్గురు. లేదమ్మా, ఈ సృష్టిలో లేదు. ఏ కార్యమే తీసుకోండి మీరు. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తున్నా. ఆదిశంకరుల ప్రమాణం ఇక్కడ. ఆయన అంటారు, సుఖమల్పం బహుక్లేశ. ఏమిటది? సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణామృణా అనంతం బ్రహ్మనిష్టానాం. ఏమిటి దీని అర్థం అంటే, సుఖమల్పం బహుక్లేశ. ఒరే నాయన, సుఖం అల్పంగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుందిరా. ఎవరికి? విషయగ్రాహిణామృణా, విషయమునందు లాలస ఉన్నవాడికి. ఇవన్నీ విషయాలు కదూ. విషయాల మీద ఎవరికి అనురక్తి ఉంటుందో వాడికి సుఖం అల్పంగా ఉంటుంది, క్లేశం ఎక్కువగా ఉంటుందిట. దాంతో పదే కాదు, ఉండటమే కాదు, ఖచ్చితంగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. అనంతం ఏమిటి? ఆనందం. అనంతం బ్రహ్మనిష్టానాం. ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో వారికి మాత్రమే అనంతముగా ఉంటుంది. ఏమిటది? ఆనందము. ఆదిశంకరుల ప్రమాణం తల్లి. ఎక్కడి నుంచి వచ్చాం? నా కర్మణ, అది మర్చిపోకండి. అక్కడ మొదటి పదమే చూస్తున్నాం మనం. కర్మ వల్ల పూర్ణ ఆనందం ఈ జగత్తులో అసంభవం. ఇది శాస్త్రం చెప్తున్నది, మన అనుభవంలో ఉంది. మన అనుభవంలో ఉన్నదే శాస్త్రం చెప్తుందండి, వేరే చెప్పదు. అర్థమైందా తల్లి? నా కర్మణ అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏ పని చేసినా అమృతత్వం రాదుట. నా ప్రజయ, మనం ఏమనుకుంటా అంటే, మనకు మంది బలం ఉంటే, 10 మంది ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను, అమృతత్వం వస్తుంది, ఆనందం వస్తుంది. ఎక్కడొస్తుందండి? అలా అయితే మినిస్టర్లు అందరికీ రావాలి. వాళ్ళు 3 మంది ఉంటారు చుట్టూ, వాళ్ళకే టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎవడేం చంపుతాడా అని. అవునా? ధనేనా, ధనం ఉంటే వస్తుంది అనుకుంటున్నాం. అంబానీ ప్రశాంతంగా కూడా పడుకోలేడు. ధనం వల్ల వచ్చేటట్టయితే అంబానీ చాలా ధనవంతుడు కదా, పడుకోలేడు. మీకు ఎట్లా తెలుసు అండి అంటారు. మీరు పోయి చూసారా? మీకు ఎట్లా తెలుసు? చాలామంది అడిగారు. వాడు సుఖంగా లేడు, నువ్వు చెప్తావా? ఇది మరీ ఘోరంగా ఉందన్నాడు. వారు పిచ్చివాడు సంతోషంగా సౌఖ్యంగా ఉంటే ఇండియాలోనే ఉండేవాడు కదా, యూకే అట్టింటింది బతుకుతాడు. ప్రాణభయం అండి, పరమసత్యం. సరే, అంబానీని పక్కన పెట్టండి. మీకు తెలిసిన చాలామంది నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఏమండి నాకే ఎందుకండి కష్టం, నన్నే ఎందుకండి భగవంతుడు కష్టపెడుతున్నాడు, వాళ్ళు చూడండి ఎంత బాగున్నారో చాలామంది అనుకుంటాం కదమ్మా. దానికి సమాధానం చెప్తున్నా, అది పచ్చి అబద్ధం తల్లి. సత్యం ఏంటో తెలుసా? ఈ సృష్టిలో ఎవ్వడు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఉంటే తీసుకురండి. ఒకే ఒక్కడు ఉండగలరు ప్రశాంతంగా. ఎవరు? జ్ఞానము భక్తి కలిసి ఉన్నవాడు, వాడొక్కడే ప్రశాంతంగా ఉంటాడు. కబీర్ దాస్, తుకారాం, నామదేవ్, జానాబాయ్, ముక్తాబాయ్, రమణ మహర్షి గారు, సాయిబాబా, వీళ్ళకి తెలిసిన టెక్నిక్. వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు. మనకు పైకి కష్టం లేదనిపిస్తుంది కానీ మనసు మాత్రం ఎందుకో క్షోభపడుతుంది. దుంపదేగా అది కూడా మీకు చూపిస్తా, 2 నిమిషాలు చూపిస్తా. ఎందుకు కష్టపడుతుందో చూస్తాను తల్లి మనం. ఇప్పుడు అర్థమవుతుందా? నకర్మణ ప్రజయా ధనేన, ఈ 3 వల్ల రాదు నాయనా. మరి ఎట్లా వస్తుంది సార్? రాదని మా ప్రాణం ఎందుకు తీస్తారు? రాదని మాకు తెలుస్తూనే ఉంది, అది లేకే కదా మేము ఇక్కడ కూర్చున్నాం. అది ఎట్లా వస్తుందో చెప్తారని కూర్చున్నాం కదా, అదేదో చెప్పమంటారండి? అద్భుతం అద్భుతం అద్భుతం. ఇది త్యాగే నైకే అమృతత్వ మానసు. అయిపోయింది. ఏమిటిది? త్యాగము వల్ల. ఇదేదో మాకు లాభం లేదని అనిపిస్తుంది. నిజమండి. దీనికి ప్రమాణం శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదుగా. ఆదిశంకరులు, వేదము, శ్రీకృష్ణ. మనం తక్కువ వాళ్ళని తీసుకుంటున్నామా? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తారు, నిన్ను అనుగ్రహించే ముందు సర్వము నేను తీసుకుంటాను. ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ వస్తుందో చూడండి. ఇప్పటికీ నిన్న మనం చెప్పుకున్నది గుర్తుందా? ఏమిటి? నిన్నటిదేంటి సార్ మాకు ఇప్పుడే గుర్తున్నట్లేదంటారా? నిన్నటిది మనం చెప్పుకుంది ఏంటంటే, సాయిబాబాది, నీవు దేనికి తగులుకున్నా సరే నీకు దుఃఖం తప్పదురా అని చెప్పుకున్నావు లేదా? అన్నిటినీ పక్కన పెట్టారుగా సాయిబాబా. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది కూడానమ్మా.
శ్రీకృష్ణ పరమాత్మే కాదు, వేదం చెప్తున్నది కూడా అదే. త్యాగేనైక అమృతత్వ మానసువు. ఇక్కడ మనకి త్యాగం అనగానే సహజంగా భయం వేస్తుంది. అమ్మో అదేంటంటే మాకు ఉన్నదానికి ఏదైనా యాడ్ చేస్తారనుకుంటే త్యాగం అని చెప్తున్నారేంటండి అంటారు. ఒక్కసారి ఆలోచించండి సార్, మీకోసం కదా, నా కోసం కనీసం. మన దగ్గర ఏముందండి? సీరియస్ మన లైఫ్ అమ్మ. దుఃఖంతో ఇన్నాళ్ళు బ్రతికాం, ఇంకా ముందు కూడా సుఖం వస్తుందని ఆశ లేదు. కానీ మీరు కనుక ప్రయత్నిస్తే, మీరు చూడగలిగితే, మీలో త్రికరణ శుద్ధి నటితే ఈ దత్త జయంతి రోజే ఆ మార్గం ఓపెన్ చేస్తాం. కాలక్షేపం కబుర్లు కాదమ్మా. మన దగ్గర ఏముందండి త్యాగం చేయడానికి? ప్లీజ్ చెప్పండి. దుఃఖం ఉందా లేదా? మా దగ్గర దుఃఖం లేదండి అని చెప్పేవాళ్ళు చేయొస్తాను సార్. మీరు ఎత్తారా? దుఃఖం ఉందా లేదా? ద్వేషం ఉందా లేదా? కంపారిజన్ ఉందా లేదా? భయం ఉందా లేదా? బాధ ఉందా లేదా? ఇవే కదండి మన దగ్గర ఉంది. ఇది కాకుండా కళ్యాణ గుణాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఏమనుకోవద్దండి. నేను మీరు ఒకటనే భావంతో నేను కూర్చొని నేను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నా. మన దగ్గర అద్భుతమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది, పరమ పవిత్రమైంది ఏదైనా ఒకటి ఉందా? విందామని ఏమనుకోకండి, చెప్పండి సార్. ఉందా అమ్మా? లేదండి. ఇది ఏంటో తెలుసా తల్లి? మనసున్న ప్రతి వాడికి ఉండే క్వాలిటీస్ ఇవేనమ్మా. ఇవి ఇంకోటి చెప్పమంటారా? మీ దగ్గర లేని క్వాలిటీ వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఒక్కటి చూపించండి, సేమ్. అర్థమవుతుందా తల్లి? అంటే నాకు దుఃఖం ఉంది, మీకు దుఃఖం ఉంది. నాకు భయం ఉంది, మీకు భయం ఉంది. నాకు ద్వేషం ఉంది, మీకు ద్వేషం ఉంది. ఒకళ్ళ మీద వాళ్ళతో దాని మీద ద్వేషం ఉంటుంది కదండి, లేదని చెప్పకండి. నిజాయితీగా ఉండాలి, అవునా? అలాగే మీ దగ్గర ఉన్న క్వాలిటీస్లో ఒక క్వాలిటీ నా దగ్గర లేకుండా ఉండదు, నా దగ్గర ఉన్న క్వాలిటీస్లో ఒక క్వాలిటీ మీ దగ్గర లేకుండా ఉండదు. అంటే మనందరం సమానమనే కాదనే? ఎగ్జాక్ట్లీ సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. ఇదండి బాబా చెప్తున్నది. అందరూ ఒకటేరా, ఒకటే ఒకటే ఒకటే. ఎందుకు భేదభావం చూస్తావు? ఎందుకు భేదభావం చూస్తావు? ఎక్కడుందిరా భేదం? అందరూ భయభ్రాంతులతో ఉన్నవాళ్లే, దుఃఖంతో ఉన్నవాళ్లే, బాధతో ఉన్నవాడే, కష్టంతో ఉన్నవాడే, ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాడే, ఆనందం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాడే కాదా? ఎక్కడుంది భేదం? మన దగ్గర ఇవే కదండి లక్షణాలు ఉంది. ఇవి తీసుకుంటానంటే మనం భయపడాలా, ఆనందపడాలా? చెప్పండి. దుఃఖాన్ని, భయాన్ని, బాధని, కష్టాన్ని, మనలో ఉన్నటువంటి ఈర్ష్యాద్వేషాలని, కంపారిజన్ని, నిత్యం మనసు కష్టపడే కష్టాన్ని సద్గురువు తీసేసుకుంటాను, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తీసేస్తానరా అంటే మనం ఎదురెళ్ళి పరిగెత్తికెళ్ళి ఆయనకి ఇచ్చేయద్దు. ఎవడన్నా తీసుకుంటాడండి? ఇవి నేను ఇస్తాను, రెడీగా ఉన్నా. ఆయన తీసుకుంటాడు, కృష్ణ పరమాత్మ తీసుకుంటాడు. సద్గురువు తీసుకునేది అదేనండి. మీ భారములు నాపై పడవేడంటే ఏమిటి మన భారం? దుఃఖం భారం కాదా? భయం భారం కాదా? ద్వేషం భారం కాదా? నిత్యం కొట్లాడుతున్నాం కదా, మనసులో నిత్యం కురుక్షేత్రం జరుగుతున్నది కదా, ఆ కురుక్షేత్రాన్ని తీసేస్తానన్నాడు కృష్ణుడు. ఇదండి అసలు అర్థం. ఇప్పుడు నా దగ్గరవన్నీ పోతాయంటే నేను బాధపడాల్సిన అవసరం ఏముందండి? ఉందా? పిలిచి సాష్టాంగపడయ్యా, ఎవడు తీసుకోడివి? సద్గురువు కాబట్టి, దయామయుడు కాబట్టి, తల్లి కన్నా గొప్పవాడివి కాబట్టి నువ్వు తీసుకుంటున్నావు. అది ఒక్క సద్గురువే తీసుకుంటాడు, ఇంకెవరు తీసుకోలేరు కూడా. మనం ఆ జన్మాంతం రుణపడి ఉండాలి. ఏమవుతుంది తెలుసా అండి? అవి తీయంగానే ఆనందం అప్రయత్నంగా వెళ్ళి విరుస్తుంది. ఇది వాళ్ళు చెప్పింది. నా కర్మణ నా ప్రజయా ధనే నా త్యాగే నైకే అమృతత్వ మానసు. కేవలం త్యాగము ద్వారా మాత్రమే. త్యాగం అంటే మన దగ్గర ఉన్నవి ఏమిటో ఇప్పుడు అర్థమైంది కదా. మన దగ్గర క్యాష్, గోల్డ్ ఇవనుకుంటున్నారా? అవి మట్టి బిడ్డలు. వాళ్ళకి ఎందుకంటే ఆయన సాయిబాబా క్యాష్ను గోల్డ్ వేసుకొని తిరుగుతాడా? ఎందుకు ఆయనకి? ఆయన తీసేస్తానంటున్నది మనలో ఉన్న దుర్గుణాలని, హరిస్తానంటున్నది దాన్ని. మనం ఏమంటున్నాం? హర 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 మహాదేవ అని చెప్పట్లా? హర నమ పార్వతీపతే హర హర మహాదేవ అంటలా? ఏమిటి హర చేస్తున్నాడు ఆయన? నీ దుఃఖాన్ని హరిస్తున్నాడు, నీలో ఉన్న చెడు లక్షణాలను హరిస్తున్నాడు. అవి పోతే మిగిలేదు కళ్యాణ గుణాలే కానీ ఆయన. ఏం పోతుందని బాధపడుతున్నావు?
ఏం పోతుందని భయపడుతున్నావు? ఇదే కదా పోవలసినటువంటిది. ఇంత అద్భుతమైనటువంటి సేవ మనకి నిజంగా మనం అంటాం, ఏమంటే బాబా సేవ చేస్తున్నా, నాకు టెన్షన్ వస్తాయి మాటలు వింటే. బాబా సేవ చేస్తున్నాం మనం, బాబా సేవ మనం చేస్తున్నాం, మన సేవ సాయిబాబా చేస్తున్నాడు? చెప్పండి, నాకు అర్థం కాదు. సారీ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్. నాకు వచ్చిన క్వశ్చన్లు వేస్తున్నా మీకే, మీరు నా మిత్రులు కాబట్టి. సాయిబాబా సేవ మనం చేసామమ్మా? ఏం చేస్తాం మనం సాయిబాబాకి? మనం చేసే సేవ పొద్దున అభిషేకంలో తేలిపోయింది. ఈ మొహాన్ని అది పూసి ఇది పూసి, ఈ నీళ్ళేమో ఆయనకు పోసే నీళ్ళలో పోసి సగం ఆపేస్తాం. మనం మధ్యలో అభిషేకం పరిపూర్ణంగా చేస్తామండి? ప్రేమగా చేస్తామా? మన పసిబిడ్డకైతే అలా చేస్తామా మనం అభిషేకం? కర్మకాండలో ఎంతో లోపం ఉంటుంది తల్లి, ఉండదు? హోమం చేస్తాం, ఇక చూసుకోండి, అక్కడ జరిగే డ్రామా వేరే ఉంటుంది. ఆయన మంత్రం ఆయన చదువుతుంటాడు, ముక్కులో పొగబోతూ ఉంటుంది. ఈయన ఎప్పుడైపోతున్నా ఈయన చూస్తుంటాడు, అసలు ఎందుకు కూర్చున్నామని వీడు అనుకుంటుంటాడు. ఈయన ఎంతసేపు ఉంది సార్, ఎంతసేపు ఉంది సార్ అని అడగం మనం. అందుకోసమే నా కర్మణ నా కర్మణ నా కర్మణ. చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా. కర్మ వల్ల కాదు. పొద్దున అభిషేకం చేస్తున్నాం, ఆ సాయిబాబా మీద పడ్డ నీళ్ళన్నీ వచ్చి మళ్ళీ అభిషేకం చేయాల్సిన నీళ్ళలో పడుతుంది. ఆ నీళ్ళల్లో చూస్తే దేశంలో ఉన్న చెత్త అంతా, కొబ్బరి పీచు, ఆ చెత్త గిత్త అంతా ఉంటుంది. అలా ఉంటే మనం స్నానం చేస్తామండి? ఆఫ్టర్ ఆల్ మనమే చేయమే, మనం కాదు, మన పసిగుడ్డు ఉంటుంది రోజుల పిల్లాడు, ఆ పిల్లాడికి వస్తాం నీళ్ళు. అది సాయిబాబా రాతి బండ. పైగా ఈ అభిషేకం చేయడంలో కూడా ఎంత స్వార్థం తాగుంటుందంటే, నేను పోయాలి నీళ్ళు, నేను పోయాలి. ఆ నీళ్ళు ఏమిటో తెలియదు, ఆ పాలు ఏమిటో ఏదో తీసుకొని సాయిబాబా మీద ఎత్తులు పోసేయాలి. పోస్తే ఎందుకు? మనకేదో ఆయన పడేస్తాడు. చూడండి, మన యొక్క భక్తి అనుకుంటాం, కానీ అందులో భక్తి ఏముందండి? నిజంగా మీకు పుట్టిన చంటి బిడ్డ 3 రోజుల పిల్లాడికి మీరు స్నానం ఎట్లా చేయిస్తారు? మా గురువు గారు అని చెప్పిన పూలమ్మ గారు, ఆ తల్లి గోరువెచ్చ నీళ్లు పెట్టి సాయిబాబాకి స్నానం చేయించేది. రేపటి నుంచి మీరు అట్లా చేయించారు పొరపాటున. అనుకరించకండి అమ్మా, సహజ సిద్ధంగా రావాలి. అది కాదు భక్తి, అది కాదు ప్రేమ. రామకృష్ణ పరమహంస గారి దగ్గర రామ్లాల్ కృష్ణుడి విగ్రహం ఉండేది. కృష్ణుడి కాలు విరిగింది. విరిగితే ఎవరో చెప్పారు, ఏమండి విరిగిపోయినటువంటి విగ్రహం పూజలో ఉండకూడదు, తీసి పడేయండి అన్నారు. నీ కొడుకు కాలు విరిగితే తీసి పారేస్తావు నువ్వు? ఇది రామకృష్ణ పరమహంస గారు అడిగిన ప్రశ్న. అంటే తెలుసుకుందాం తల్లి, మనందరం కలిసి భక్తి అంటే బిడ్డ కన్నా ఎక్కువగా చూడగలిగిన స్థితి ఉన్నప్పుడే అది భక్తి అవుతుందమ్మా. అటువంటి భక్తి చేస్తే అమ్మ పరిగెత్తుకు రాదు, సాయిబాబా మన వెంట ఉండడు. అటువంటి ప్రేమ రాధాకృష్ణమాయి చేతిలో కృష్ణుడి విగ్రహం పట్టుకొని తిరిగిందని చాలామంది తిరుగుతున్నారు. అది అనుకరణ అవుతుంది. నీలో నిజంగా అంత భక్తి ఉందా, అంత ప్రేమ ఉందా అంటే నువ్వు పడుకున్నా నిద్రపోతున్నా ఆ ప్రేమ నీలోంచి ఉబ్బుకుతూ ఉంటుంది సాయిబాబా మీద. అసలు ఎలా మర్చిపోగలవు సాయిబాబాని? నువ్వు తినేటప్పుడు సాయిబాబాని గుర్తుపెట్టుకుంటావా లేదా అడిగారుగా సాయిబాబా. అసలు ఎలా మర్చిపోగలవు? మర్చిపోయినా పర్వాలేదు, నువ్వు తింటున్న సాయిబాబానే సర్వం సాయిబాబా స్వరూపంగా భావించినప్పుడు కదా నీ జీవితంలో మార్పు వచ్చేది. అప్పుడు కదా నీవు సద్గురువు యొక్క మనస్సులో ఉండేది. మనం చాలామంది తల్లి భయపడతాం, మనం ఇది చేయకపోతే ఇవాళ ఏమైందో, ఇవాళ హారతి ఇవ్వలేదు, సాయిబాబా కోపం వస్తుందో. సాయిబాబా అత్యంత ప్రేమ స్వరూపుడు. నా పసి బిడ్డను గుర్తుపెట్టుకోండి అమ్మా. అయితే ఇందాక ఒక మాట చెప్పాను కదా, కర్మకాండలో ఎప్పుడు పొరపాట్లు జరుగుతాయని చెప్పాను కదా. ఆ పొరపాట్లన్నిటికీ నిష్కృతి ఏమనుకున్నారు మీరు? చివరి చెప్పే మంత్రంలో చెప్తామా? మంత్రహీనం క్రియాహీనం. ఆ మంత్రం వల్ల ఏం జరగదండి. ఆ మంత్రంలోనే మళ్ళీ పొరపాటు 4 తప్పులు ఉంటాయి. నిజం చెప్తున్నా, ప్రాక్టికల్గా మనం కర్మకాండలో చేసే దోషం ఎట్లా పోతుందో తెలుసా అండి? అసలు దోషం కాకుండా ఎలా పోతుందో తెలుసా? ఒక్క ప్రేమ వల్ల గుర్తుపెట్టుకోండి సార్. నీవు ఎట్లా చేసినా కూడా సాయిబాబా ఎప్పుడు మురిసిపోతాడు తెలుసా? క్రియాహీనం భక్తిహీనం ఇవి చెప్తే మురిసిపోడు సాయిబాబా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను సార్. నేను ఆ మంత్రాన్ని అవమానించట్లా, అది గుర్తు చేస్తున్నారు. కర్మకాండలో ఇది ఉంటుందని గుర్తు చేస్తున్నారు. దానికి రెమెడీ ఏమిటి? సాయిబాబా గడ్డం పట్టుకొని, సాయిబాబా నన్ను వదిలిపెట్టదు సాయిబాబా. ఎందుకో తెలుసా? నువ్వు వదిలిపెడితే నేను చచ్చిపోతాను, నాకు దిక్కులే సాయిబాబా, నన్ను చూసేవాడు ఎవరు లేడు ఇక్కడ, నీవే తప్ప తప్పరం పెరుగు సాయిబాబా.
నువ్వు ఈరోజు తిండి పెడితే నాకు భోజనం దొరుకుతుంది, నీ అనుగ్రహం ఉంటే ఎవడైనా పిలిచి నాకు భోజనం పెడతాడు సాయిబాబా. ఈరోజు నేను ఇక్కడ ఈ బట్టలు వేసుకున్నానంటే నీ ఇంట్లో నేను ఉంటున్నాననే భావన కదండి. ఇది సాయిబాబా ఇల్లు అండి అంటాం, సాయిబాబా ఇల్లు కాదు, ఆయన ఇంట్లో మనం ఉంటున్నాం. చాలామంది చెప్తారండి పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు నా వయసు వాళ్ళ తల్లిదండ్రులు, మా అమ్మ నా దగ్గరే ఉంటుందండి. ఎంత దుర్మార్గమైన మాట అండి అది, ఎంత దుర్మార్గం. మీ అమ్మ నీ దగ్గర ఉంటుందా? దుర్మార్గుడా. మరి చిన్నప్పుడు నువ్వెక్కడ తెచ్చావు? సారీ టు సే దిస్, కడుపు రగిలిపోతుంది నాకు. నేను ఎప్పుడైనా చెప్తే మా అమ్మ దగ్గర నేను ఉన్నానని చెప్తాను. గొప్ప కోసం చెప్పట్లేదమ్మా, నీ ప్రతి మాట, నీ ప్రతి కదలిక, నీ ప్రతి చూపు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంది భక్తి. అంతేగాని కూర్చొని దొరికిన 4 పూలేసి, ఆ పూలేసేటప్పుడు కూడా 16 రకాల ఆలోచనలు. వాడు ఎన్ని పూలేశాడు, నేను ఎన్ని పూలేశాను. ఈ కొబ్బరికాయ కొట్టడంలో చాలా ప్రమాదం ఉందండి. నేను చూశాను, ఇవాళ గమనిస్తున్నా. ఈ 4 వెళ్తారు కదా, ఎవరో ఒకరిని ప్రసాద్ గారు మీరు కొబ్బరికాయ కొట్టారు కానీ వీడు కొమ్ములు వస్తాయి. అది వాడి నాశనానికి పెద్ద బాట. ఆ కొబ్బరికాయలు కొట్టి కొట్టి చేతులు దండుగా, పైగా ఆ కొబ్బరికాయలు గుట్టలు గుట్టలు పోస్తారు, చెత్త చెత్త చేస్తారు. ఇవేవి మహాభక్తుల దగ్గర లేవమ్మా. వాళ్ళు పాండురంగాన్ని చూస్తే కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నారు. ఎంత దయ చూపిస్తున్నావు సాయిబాబా, ఎంత అధమాధముండి నేను, నాలో ఒక్క క్వాలిఫికేషన్ కూడా లేదు కదా సాయిబాబా. నేను దేనికి పనిచేస్తాను చెప్పండి? ఒక మంచి మాట రాదు, ఒక మంచి పాట రాదు, ఒక తెలివితేటలు లేవు, ఎలా బ్రతకాలో తెలియదు సాయిబాబా నాకు. ఈ భయంకర ప్రపంచంలో నేను బ్రతకలేను. నీ దృష్టే లేకపోతే నేను ఏమైపోతాను సాయిబాబా అనేటువంటి బెంగతో పసిబిడ్డ తల్లి పాదాలు పట్టుకుంటాడు చూసారా. వాళ్ళ అమ్మ కనిపించకపోతే వాడు కుక్కబెట్టి ఏడుస్తాడండి. అట్లా సాయిబాబా, నేను ఒక అద్భుతమైనటువంటి రూపం చూశానండి. పాండురంగ స్వామి, మీరు కూడా చూసే ఉంటారు. పాండురంగ స్వామిని భుజానొకడు, చంకనొకడు, నెత్తినొకడు. చూసారా మీరు ఎవరన్నా? తుకారాం, నామదేవ్, జానాబాయి వీళ్ళందరూ ఎక్కడుంటారో తెలుసా? తుకారాం నెత్తిన ఎక్కాడు, ఇంకోళ్ళేమో చంకన ఎక్కారు. ఈ చెట్టు మీద ఈ కోతులు బాకినట్టు ఆయన మీద పాకుతున్నారు భక్తులంతా కూడా. అద్భుతం. మేము పాదయాత్ర వెళ్ళాం, షిరిడి పాదయాత్ర వెళ్ళినప్పుడు ఒక టెంపుల్లో చూశాను. అది ఎంత ముచ్చట అనిపించిందో, ఎంత అద్భుతంగా అనిపించిందో. అటువంటి భక్తి కదా నాకు కావాల్సింది. ఆ భక్తి లేని రోజున నేను చేసే క్రియకి ఏం విలువ ఉంది చెప్పండి? ప్రతి చోట పోటీతత్వమేనా? ప్రతి చోట కంపారిజనేనా? నిజం చెప్తున్నాను తల్లి, మనల్ని చంపేది, మన శక్తిని సర్వనాశనం చేసేది, మనల్ని అధోగతి పాలు చేసేది ఈ కంపారిజన్. ఎవరితో నేను కంపేర్ చేసుకోవాలి? అందుకోసం భక్తులంతా కూడా నేను దాసాన దాసుని సాయిబాబా, నీ భక్త పాద రేణువుని సాయిబాబా, నేను ఏమీ కాను సాయిబాబా అంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమని పెంచుకొని తన దగ్గర ఏవైతే ఉన్నాయో దుర్గుణాలు, ఇప్పుడు మనం అన్నీ పెట్టుకున్నవన్నీ కూడా వదిలించేసుకుంటున్నాడు. వాడు చాలా తెలివిగలవాడు. భక్తులు పొందేటువంటి ఆనందం ఈ సృష్టిలో ఎవరు పొందలేరండి. నిజం చెప్పాలంటే అటువంటి భక్తుల కోసం భగవంతుడు ఎదురు చూస్తాడండి. మహాభక్తుల కోసం సాయిబాబా లాంటి వాళ్ళు ఎదురు చూస్తారు. వాళ్ళకి కనిపించడం లాంటి వాళ్ళు, పూలమ్మ గారు లాంటి భక్తులు సాయిబాబాకి ఎక్కడ దొరుకుతారు? మా మిత్రుడు అనేవాడు, సాయిబాబా అమ్మగారు కూర్చున్న మంచం కోటు చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకు? దొరకరా లాంటి వాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తే, నేను మా గురువుగారి గురించి ఎక్కువ చెప్తున్నాను మీరు అనుకుంటారేమో. ఆమె ఎలాంటిదో ఒక ముక్క చెప్తా మీకు. ఒక వృద్ధుడు వచ్చాడు, ఆమె కూర్చొని ఉంటే బాధపడ్డాడు. ఏం నాయన ఎందుకు కష్టపడుతున్నావు అంటే, అమ్మ నా కూతురు పెళ్ళి ఉంది, డబ్బులు లేవమ్మా, ఏం చేయాలో తెలియదు అంటే, అటు ఇటు చూసి అమ్మగారి మెడలో గొలుసు ఉంటుంది కదా, ఆ గొలుసు తీసి ఇచ్చి, నాయన ఎవరికి చూపించకు, వెళ్ళి నీ పిల్ల పెళ్లి చేసుకో అన్నాడు. వాడు ఎవడో ఏమో తెలియదు. ఇస్తారండి ఎవరినట్లా? ఎవడన్నా బంగారు గొలుసు కూతుళ్ళు చూస్తే ఊరుకుంటారా? వెంటనే అక్కడ వాడిని పిలిచి 10 రూపాయలు ఇచ్చి, వరే అక్కడ ఏదో అమ్ముతారు కదా, అది బట్టరారా అని చెప్పి, నువ్వు ఎవరికి చెప్పకరా, అది వేసుకొని కూర్చున్నారు పైన కప్పుకొని. వాళ్ళంటే భక్తులు. అటువంటి వాళ్ళు సాయిబాబా దొరుకుతారండి? వాళ్ళ కోసం సాయిబాబా పరిగెత్తుకు రాడా? ఒక సందర్భంలో అమ్మగారు కూర్చొని ఉన్నారు. అమ్మగారు సాయిబాబాను చూసి, ఏం సాయిబాబా, ఒంటి మీద ఉన్న వస్త్రము, ఆరేసిన వస్త్రం 2 గుడ్డలు బాబా, నీ సొమ్మేం పోయిందో, ఒక చీరిస్తే ఏమైనా పోయిందా?
అని సాయిబాబా నవ్వుతూ సాయిబాబాని కొంచెం అలా మాట్లాడారు. నిజమండి, మహాభక్తుల జీవితాలను అట్లాగే ఉన్నాయి. వాళ్ళకి చీరలు రెండే ఉండొచ్చేమో, ఆనందం ఆకాశాన్ని తంటుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండే చీరలు సాయిబాబా, నాకు ఇంకో చీర లేదనేసరికి ఎవరో ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చారు. వచ్చి అమ్మ నీకు చీరలు ఇద్దామని చెప్పి 5 రకాల చీరలు పట్టుకొచ్చారట. రంగులు చీరలు కొత్తవి కొనుక్కొచ్చి ఇచ్చారు. సరే అక్కడ పెట్టుకున్నారు అమ్మగారు. పెట్టుకుని నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయింది. ఈలోపు పెద్ద అమ్మాయి వచ్చింది. అమ్మ ఈ చీరలు భలే ఉన్నాయి, ఈ రంగు లేదు 2 చీరలు పట్టుకుని పోయింది ఆమె. ఈ రెండో అమ్మాయి వచ్చింది. అమ్మ నాకు చీరలు తీసుకుందాం అనుకుంటున్నాను, ఇప్పుడు నీకు చీరలకు తొందరగా వచ్చింది, నువ్వు ఎక్కడికి పోవు కదా, ఈ 3 చీరలు పట్టుకుని ఆవు పట్టుకుపోయింది. అప్పుడు అమ్మగారు సాయిబాబా అంక చూశారు. ఎందుకు? అమ్మగారి పేరు కామేశ్వరి, పూలమ్మగారు అంటారు, చేతిలో పూలు వస్తాయని. కామేశ్వరి, నీది నాది ఒకటే జీవితం. నాది ఫకీర్, నీవు ఫకీర్. మనకెందుకు ఇవి? మనకి స్వర్గధామం ఆనందధామం తంతు ఉంటే ఆనందం ఉంది కదా అంటే, సర్లే సాయిబాబా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. భక్తుడు ఎంత గొప్పవాడో చెప్తా. ఎక్కడైనా సరే ఈ సృష్టిలో భగవంతుని దర్శించే ముందు భక్తుని పాదుకలు ఎక్కడన్నా చూశారా మీరు? భక్తుడు కాదండి, భక్తుడి పాదాలు పండరీపురంలో ఉన్నాయండి. పండరీపురంలో పాండురంగాన్ని దర్శించే ముందు 2 పాదుకలు ఉంటాయి, అంటే 2 పాదాలు. ఆ పాదాలు ఎవరో తెలుసా? తుకారాం మహారాజ్, సద్గురు తుకారాం మహారాజ్కి జై. వాళ్ళండి, వాళ్ళని తలుచుకుంటే చాలండి ఆనందం వస్తుంది. ఎందుకు పావయ్య, మనం ఏం సాధన చేయక్కర్లా, పాడు చేయక్కర్లా. చోకామళ్ళని తలుచుకుంటే మనకు ఆనందం వస్తుంది. నేను ఆశ్చర్యపోయానండి చూసి. ఏమి భగవంతుడి పోయా నువ్వు, నీ గుడి ఎదురుకుండానేమో చోకామేళ సమాధి, నేను చెప్పుకున్నట్టు పాండురంగా అంటుంటే, నీకు ఎంట్రన్స్లోనే నిన్ను దర్శనం చేసే ముందు నీ భక్తుడి పాదాలు స్పర్శించందే నీ దగ్గరికి రానివ్వవా? ఇదండి భగవంతుడి యొక్క భక్తి. ఒకటే మార్గం తల్లి, సర్వధర్మాన్ నేననేది పూర్తిగా ఎప్పుడు పడిపోతుందో, వాడెవడో ఒకడు అడిగట, పేర్లు నాకు పెద్ద పట్టించుకోను కానీ రాజుగారు అడిగటండి, ఒరే నేను మోక్షానికి పోతానా లేదా చెప్పమన్నాడు. రాజుతో వ్యవహారం తలకాయ నిప్పి, వీడు పోతాడంటే ఎట్టా పోతావో చెప్పు, లేకపోతే తలకాయ తీస్తాడు. పోనని చెప్పాడు అనుకోండి, నేను పోనారా తలకాయ తీస్తాడు. సరే నేను అనుకుంటాం ఈయన తెనాలి రామలింగడు అనుకుంటా, అందరిని అడుగుతున్నాడు, గమ్మును కూర్చుంటున్నారు. ఈ చెప్పపోయినా తలకాయ తీస్తాడు, వచ్చిన గోల. ఇప్పుడు రాజుతో ఏదో వచ్చినా తలకాయ నిప్పే. ఈయన అన్నట్ట నిలబడి, నేను పోతాను సార్ అన్నట్టు. ఏమిటి నేను పోతానా లేదో చెప్పమంటే నీకేం తల తిరుగుతుందా? నేను పోతానంటున్నా, నేను పోనానా నీ అర్థం అన్నాడు. అదిగా స్వామి, మీరు తలకాయ తీసే ముందు నేను చెప్తా వినండి, మీరు సరిగా వినలేదు. నేననేది పోతే మోక్షం వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందమ్మా. మనల్ని నానా హింస పెడుతున్నది మన దగ్గరున్న ఆస్తేనమ్మా, మనం పోగొట్టుకోవడానికి భయపడేదే. ఆ విషయాన్ని కనుక మనం వదిలిపెట్టినట్టయితే, ఇంకొక విషయం చెప్తాను తల్లి, మన జీవితంలో మనకి నిత్య నరకం చూపించేదాన్ని మీకు చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఒక్క ప్రయత్నం చేయండి, అది చేస్తే మీ జీవితం ఎలా మారుతుందో మీకు తెలుస్తుంది. మనందరికీ ఒక లక్షణం ఉంటుంది. మనకు సంబంధం ఉన్నా లేకపోయినా గుళ్ళోకి పోయామనుకోండి, పంతులు గారు కొబ్బరికాయ కొడుతున్నా అగరబత్తి వెలిగిస్తున్నాడు. ఈ పంతులు గారు ఇటు నుంచి కొడుతున్నాడు ఏమిటి కొబ్బరికాయ? ఈయన కొబ్బరికాయ ఎవరన్నా ఇచ్చిందా, ఆయన తెచ్చుకుందా? ఈయన కొబ్బరికాయలు అన్నీ కొడతాడా, కొన్ని అట్టి పెట్టుకుంటాడా? ఉండదా? ఈ కంటిన్యూస్ ఇది నడుస్తూనే ఉంటుంది. ఆర్కెస్ట్రా, ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుందా ఉండదా? ఏది చూడనివ్వండి, ఏది విననివ్వండి, మన కంటిన్యూస్గా మనకి బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది ఎంత ప్రమాదమో తెలుసా తల్లి? మన ఎనర్జీని మొత్తం సర్వనాశనం చేస్తుంది. మన శక్తి మొత్తం నాశనం అయిపోవడానికి కారణం ఇదే. ఎందుకని మనం జానం అనుకున్నాం కదా నిన్న, అక్కడికి వస్తున్న స్లోగా